జనాలందరూ మొబైల్ ఫోన్ కి అడిక్ట్ అయిపోయారు. వాళ్ళందరినీ ఎలాగైనా బయటికి తీసుకురావాలి. ఏరియాలో ఆడడానికి పార్క్ ఉన్నాయి, కానీ వాటర్ గేమ్ కి పార్క్ లేదు. ఈ డ్రైనేజ్ వాటర్ ని టీనేజ్ వాటర్ గా మార్చబోతున్నాను. పారుదలదనా సార్? అవునమ్మా, అవును. ఊరుకో అమ్మా, వాళ్ళని మాట్లాడినివ్వు. వాటర్ ప్యూరింగ్ మోటార్ తీసుకురాబోతున్నాను. మంగళూరు నుంచి మోటార్ ని తీసుకొచ్చి చెప్తున్నారంటే మంగళూరు నుంచి హోండా జనరేటర్ మోటార్ తీసుకొస్తారా అంటున్నారు, అంతే కదన్నా? రేయ్, కాసేపు సైలెంట్ గా ఉండు. మాట్లాడు. జాలి, అందరూ జాలి. జాలి జాలి, అందరూ జాలిగా సూపర్ అన్న. முருகா என்றழைக்கவா, முத்துக்குமரா என்றழைக்கவா, మురుగా. ఏంటిది? షుగర్ బిల్ అండి. నీళ్లు తెస్తాను. పర్లేదు. దీన్నే ఇవ్వు, తీర్థాన్ని ఇవ్వు. ఇది కూడా నీళ్లే కదా. అందరూ నొప్పి వస్తే అమ్మ అంటారు. వీడేంటో నన్ను పిలుస్తున్నాడు. ఉండు చూసొస్తాను. చావలేదు, బ్రతికే ఉన్నా. ఏంటి బావా, నీ అక్కని పెళ్లి చేసుకున్న తర్వాత నీకో పార్కింగ్ లాట్ ఇప్పించాను. సంపాదించిన డబ్బులతో బాగా తాగేసి ఇప్పుడు కిడ్నీని పోగొట్టుకున్నావు. కానీ నా జీవితాన్ని ఎందుకురా నాశనం చేస్తున్నావు? ఇలా చూడు, కిడ్నీ సైజ్ ఇంతే ఉంటుంది. ఈ సైజులో, ఈ షేప్ లో ఉంటుంది. రేయ్, ఎందుకురా నస పెడుతున్నావు? బాల్య స్నేహితుడని ఉంచుకున్నాను అంతే. మామా, నువ్వు చూడటానికి హీరోలా ఉన్నావు. మామా, వీడి అక్కని నేను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు ఈ కుర్రనా కొడుకు నన్ను 2 సార్లు చంపడానికి ట్రై చేశాడు. నేను ఊరికే వదలలేదు. ఇచ్చిన పంచికి మటాష్ అయిపోయాడు. ఈ రోజు చూడు, ఏదో జాండీస్ వచ్చిన చికెన్ లా పడుకున్నాడు. త్వరగా బయలుదేరా, పని చూసుకుందా. ఏయ్, పోలీసు వచ్చారు, సైలెంట్ గా ఉండు. నిన్న రాత్రి భీమా కుర్రాళ్ళు డ్రాగన్ కుర్రాళ్ళు కొట్టుకున్నారు. అందరి మీద కేసు ఫైల్ చేయాల్సిందే. స్టేషన్ కి ఇంకా కొత్త ఆఫీసర్ కూడా రాలేదు. ఈ కేసు మొత్తం నా తల మీద పడింది. భీమా ఏరియా కుర్రాళ్ళు నాకు ఓట్ బ్యాంకు, కానీ డ్రాగన్ మంజు నాకు నోట్ బ్యాంకు. ఎలక్షన్ కి డబ్బులు ఆ డ్రాగన్ మంజే ఇస్తున్నాడు. వాడి ఏరియాని వాడుగా మార్చబోతున్నారు. వాడికి టికెట్ ఇప్పించి కార్పొరేటర్ గా మార్చబోతున్నాను. డ్రాగన్ ని నేను వదులుకోను సార్, నేను వాడి మనిషినే. ఆ ఏరియా పిల్లల కోసం భీమా వస్తాడయ్యా. వాళ్ల కోసం వాడు ఏమైనా చేస్తాడు. నువ్వు వెళ్లి వాళ్ళిద్దరికి కాంప్రమైజ్ చెయ్యవయ్యా. అదే చేద్దాం అనుకుంటున్నాను, కానీ మీరు వస్తే నాకు సపోర్ట్ గా ఉంటుంది. భీమాతో మాట్లాడితే చాలు. అమ్మ తోడన్నా, మేమేం చేయలేదన్నా, వాళ్ళే అన్న మొదలెట్టారు. ఏంట్రా చెప్పండ్రా. బావా, పోలీస్ శాఖ వస్తోంది. రే భీమా, రాని మావా. నిన్నే పిలుస్తున్నా. వాడేమైనా పత్తిత్త పోరం పోకే కదా. ఏంట్రా పిలిచింది వినపడలేదా? పిలుస్తున్నాను కదా. ఓహో, నన్నే పిలిచావా? ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? మర్యాద ఇస్తే మర్యాద వస్తుంది. అలాగా సార్? తప్పైపోయింది సార్. ఓ అలాగా సార్, ఓకే సార్. మీ కుర్రాలు డ్రాగన్ కుర్రాల మీద చేసుకున్నారు సార్. వాళ్లే మా కుర్రాళ్లతో గొడవ పడ్డారు సార్. వాళ్ళు పెద్ద పుడింగ్లైతే వాళ్ళనే మా ఏరియాకి రమ్మనండి సార్. మామ, ఒక దమ్ ఇవ్వరా. మంజు, నువ్వు వాడున్న ఏరియాకి రావాలంట. ఇదిగో మాట్లాడు. నేను పోలీస్ కాలు ఇంకా ఫోన్ కాలు రెండింటిని ముట్టుకోను. లౌడ్ స్పీకర్ పెట్టాను సార్. తప్పైపోయింది సార్. ఇప్పుడు మాట్లాడండి. ఏంట్రా బోకు? ఉన్న కోపానికి నిన్ను ఇంట్లో దూరి తన్నాలనుంది. మూసుకోనుండు. నువ్వు నన్ను విందుకు పిలిచినా కూడా వచ్చుండేవాణ్ణి కాదు, కానీ సవాలు విసిరి పిలుస్తున్నావు చూడు. ఎరా, గంజామత్తులో గ్యాంగ్ వార్నే తీసుకొచ్చారు. ఇప్పుడు మేము వచ్చి పంచాయతీ చేయాలా? ఏంటన్నా సెటిల్మెంట్ అని పిలిచావు? చేతిలో టూల్స్ తో నిలబడ్డారు మీ వాళ్ళు. మీరేమైనా చేతులు ఊపుకుంటూ వచ్చారా? ఇలా చూడు బిడ్డా, ఇంకొకటి ఏరియాలోకి అడుగు పెట్టే ముందు 2 విషయాల్ని బ్యాకప్ గా తీసుకెళ్తాను. ఒకటి టూలు, ఇంకొకటి నాలో ఉన్న దమ్ముని. బ్యానర్ చింపింది కాక ఎలా మాట్లాడుతున్నాడో చూడన్నా. అసలు ఏంటో కనుక్కున్నా వాడిని. బ్యానర్ ని చింపినందుకే ఈ రోజు మీరు భీమాను చూస్తున్నారు. నిన్న మీ ఇద్దరిని చింపేస్తుంటే ఈ పాటికి ఎముడు దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళు. అలాగారా బుజ్జి? సింగిల్ గా వచ్చి మీ అందరినీ వేసేసే దమ్ము నాలో ఉందిరా. ప్రాబ్లం వేరే లెవెల్లో వెళ్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. ఎవడి సపోర్ట్ తోనో వచ్చి నేను పెద్దోన్ని అని గొప్పలు చెప్పుకోకూడదు.
ఇండిపెండెంట్ గా ఎదిగి ఇండివిజువల్ గా నిల్చొని ఎవ్వడి సపోర్టు లేకుండా ఎదిగిన వాణ్ణి రా నేను. నా ముందు నువ్వు ఒక బచ్చాగాడివిరా. మాట్లాడుతున్నావు ఎవరి దగ్గర బిల్డప్ ఇస్తున్నావు? తమ్ముడు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నావు? నా మాట ఏంట్రా మ్యాటర్ సీరియస్ ఎలా ఉంది, త్వరగా వెళ్ళి చెప్పేరా. నేను మాట్లాడతానని చెప్పాను కదా. గురు 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 ముందు నేనే చేసుకున్నాను, వాళ్ళేం చేయలేదు. ఇప్పుడు అర్థమైంది ఎవడేం చేశాడని. ఎంత ధైర్యం ఉంటే మీద చేపెట్టుంటాడు. తమ్ముడు ఏంటి సరే ఓ సరే తమ్ముడు. వదిలే. ఇలా చూడు బిడ్డ, మా ఒళ్ళు మీద చేయేసావనుకో నేను తట్టుకోలేను. బుర్ర వేడెక్కిందనుకో నేను సైకోగా మారి సరే తర్వాత పంచె కట్టుకొని ఊళ్ళో బిల్డప్ ఇవ్వడానికి ఏయ్, తిరగలేదు. సొంటి. జాగ్రత్త. రా. వెళ్ళు, మీ అన్న పిలుస్తున్నాడు. పో పో పోరా రే, పోరా రే. అందరూ ఇలా రండి. కొట్టింది వీళ్ళేనా? ఎందుకురా మీలో మీరు కొట్టుకుంటున్నారు? మీరు ఇలా కొట్టుకోవడం వల్ల మధ్యలో మూడో వ్యక్తి వచ్చి ఇంకా చెడగొడుతున్నాడు. పక్క ఏరియాలో ఉంటూ ఎందుకురా గొడవలు? ఒకటితో ఒకడు మంచిగా ఉంటూ ఫ్రెండ్స్ గా ఉండాలి. చూడండి, గొడవ నాకు వాడికి మధ్య మాత్రమే ఉంది, మీతో ఎటువంటి గొడవ లేదు. యాంటనీ అన్న, ఏంటి చెప్పు? తప్పు మన వాళ్ళ వైపే ఉంది. జరిగిన దానికి మా కుర్రాళ్ళు క్షమాపణ చెబుతారు. అది ఎవడికో కాదు, దెబ్బ తిన్నవాడికే చెప్తారు. సారీ చెప్పండి రా. ఏదో ఆవేశంలో పెట్టాను, క్షమించరా. సారీ రా. పొరంబోగడి దగ్గరికి తీసుకెళ్లి నన్ను అవమానించి తీసుకొస్తారా? ఆ? ఇంకాస్త ఊరుకొని ఉండుంటే అక్కడ అందరి ముందు నా పరువు పోయి ఉండేది కదా. మిమ్మల్ని అంత పుడింగ్ లేపారా? రే మావా, ఒక దమ్ము ఇవ్వరా. దమ్మి రేయ్, నిలబెట్టి ఈ ఇంట్లో ఒక చావు పడింది, దాని గురించి దిగులు పడకుండా తాగేసి ఎవడ పడితే ఆడ పందిలా దొరుకుతున్నాడు. ఈడు పెద్ద తీర్చేస్తాడంట. ఎప్పటికీ బాధపడదు. థు, ఈ దొంగ నాయలు తోడొకటి. యాక్చువల్లీ అశ్విని చెయ్యి ఏం నోర్మై. జరిగిందా? నువ్వే ఒక పోరం ఒకవే, నువ్వు వీళ్ళ సమస్యలు తీరుస్తావా? యాదవ సచ్చినోళ్ళారా, అక్క, అదేంటంటే- నువ్వు ఇలా రారా. రేయ్, ఇది పట్టుకోమంటానా? ఏంట్రా నువ్వు నీ జుట్టు పెన్సిల్ పట్టుకుని ఒక అక్షరం రాయగలవా? హ? నీకు పెన్సిల్ పెట్టి కావాలరా? హ? తిరుగు హ? ఒంట్లో కాల్పులో కొండలేదు గాని ఇక ఎక్కడైనా గొడవ పడ్డం చూసేనా చేతులు కాళ్ళు విరగొడతాను. నువ్వేంటి అలా చూస్తున్నావు? నీకు కలిపే చెప్తున్నాను. నేను అడుగుతున్నాను. యోగ్యుడ్లా నటించుకో, ఇంటికి రా చూసుకుంటాను. ఎవరా ఇంకొకసారి ఇలా జరిగిందా? అవును, లోఫర్ నా కొడకల్లారా, చూడు ఎలా నోరు తిట్టుకుని వెళ్తుందో. మూసుకుని యా వచ్చే నెల వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంటికి వచ్చేటప్పుడు అష్టలక్ష్మి విగ్రహం ఒకటి పట్టరండి. ఏయ్, పిల్లలు చదువుకుంటున్నారే, ఎందుకు అరుస్తావు? అదే టీవీలో శబ్దం వినబట్టలేదుగా, నాదైనా వినపడిని. రేయ్ పారా, వెళ్ళి హోంవర్క్ చెయ్యి. రా, పని రా, పాట రా, లేకుండా రా. మీ నాన్న నేను కూర్చున్నాడుగా, చాక్లెట్ ఇస్తాను. వెళ్ళి తను కూర్చో. అడుగు. వాళ్ళు అడిగింది కొని తీసుకురావచ్చు కదా, అది మానేసి పిల్లల మీద కోపడుతున్నావు. నీ చెల్లి పెళ్లికి చేసిన ₹1,00,000 అప్పకే వడ్డీ కట్టలేకపోతున్నాను. పెద్ద టీవీ కావాలన్నావు, దానికి ఈఎంఐ కట్టలేకపోతున్నా. ఇప్పుడేమో సిల్వర్ లక్ష్మి, దానికి కూడా ఈఎంఐ కట్టాలా? దేవుడికి పూజ చేసుకుంటేనే కదా ఇంట్లో మంచి జరుగుతుంది. ఒక కొబ్బరికాయ 3 తొమలపాకులు, అది కూడా లక్ష్మియే తెలుసా? ఏటే వెండి గిండి కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఇద్దరు పిల్లల్ని కన్నావు, ఇప్పుడైనా ఒక మగాడ్ల బయటికి పనిచేయి. ఏ చీటికి మాటికి ఎందుకే వచ్చి నా ప్రాణం తీస్తావు? వెళ్ళి మీ బాబుని అడుగు. రా బంగారం, రారా, పాలే కదా, నేను కొంతేస్తాను. అది కాదు కాని నేను నిన్ను వెండి విగ్రహమే కదా అడిగాను. అది కొనుక్కొచ్చే దమ్ము లేదు కాని సిగ్గు లేకుండా కూర్చున్నావు చూడు. ఉదయం మాట్లాడుకుందాం, పిల్లలు పడుకుంటున్నారు కదా. అబ్బో నిద్రపోయారు. పిల్లలకి మన గురించి బాగానే తెలుసు. ఇలా చూడవయ్యా, నా నీకు మాట ఎప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలీదు. లోడ, లోడ. బయట అదేదో LIC బాండ్ అంటున్నారుగా. ఒకవేళ ముగ్గుడు చేస్తే పెళ్ళానికి డబ్బులు వస్తాయట. కనీసం నువ్వు చేస్తే పిల్లలకైనా డబ్బులు వస్తాయి. ముందు ఆ పని చెయ్యి. రోడ్డు మీద కొట్టేట్టుకున్నాడు కూడా మనకంటే బాగానే ఉన్నాడు. రేపు ఇంటికి వచ్చేటప్పుడు వెండి విగ్రహం రాలేదు, అప్పుడు చెప్తా నీ సంగతి. మైసూర్లో చదువుకుంటున్న విద్యార్థిని గ్యాంగ్ రేప్. తనతో పాటు చదువుకుంటున్న స్నేహితుడు చాముండి హిల్స్ కి వెళ్ళినప్పుడు ఈ సంభవం జరిగింది. ఈ సంభవం జరగడం వల్ల దేశం అంతటా అల్లకల్లోలం సృష్టించబడింది. విచారణ జరుగుతున్నట్టుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తెలియజేశారు. ఈ సంభవం గురించి పోలీస్ ఆఫీసర్ గిరిజా గారు ఏం చెప్తారో విందాం. విచారణ జరుగుతోంది. ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను. ఇంట్రాగేషన్ పూర్తవగానే మొత్తం మీకే తెలుస్తుంది. వాళ్ళు మొత్తం 4. Oh!
పొరంబోకు నా కొడక 3 నిమిషాలు సంతోషం కోసం